ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ కు ముందు టీమిండియాకు విరాట్ కోహ్లీ రూపంలో ఊహించని షాక్ తగిలిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో కోహ్లీ తొలి 2 టెస్టులకు దూరమయ్యాడు. విరాట్ తిరిగి రాజ్కోట్ వేదికగా జరగనున్న 3వ టెస్టుకు అందుబాటులోకి రానున్నాడు. ఈ క్రమంలో తొలి 2 టెస్టులకు విరాట్ స్థానాన్ని భర్తీ చేసే పనిలో సెలెక్టర్లు పడ్డారు. దేశీవాళీ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్న వెటరన్ గోవా యువ ఆటగాడు సుయాస్ ప్రభుదేశాయ్ పేరును సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రంజీ ట్రోఫీ సీజన్ 2024లో సుయాస్ అదరగొడుతున్నాడు. ప్రస్తుత సీజన్ లో ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఆడిన సుయాస్ 386 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 2 సెంచరీలున్నాయి. అంతేకాకుండా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ప్రభుదేశాయ్ కు మంచి రికార్డుంది. 29 మ్యాచ్ల్లో 47.97 సగటుతో 2015 పరుగులు చేశాడు. అయితే కోహ్లీకి ప్రత్యామ్నాయంగా సుయాస్ తో పాటు వెటరన్ ఆటగాడు చేతేశ్వర్ పుజారా, మధ్యప్రదేశ్ ఆటగాడు రజిత్ పాటీదార్ పేర్లు వినిపిస్తున్నప్పటికీ సెలెక్టర్లు మాత్రం ప్రభుదేశాయ్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇక జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.